అందరికీ నమస్కారం. జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. నేను వాస్తు పండితుణ్ణి, అలానే న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ఇలా మనము 13 రకాలైనటువంటి రెమెడీస్ నేను ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అలానే ఈ నవంబర్ మాసం 2024 నవంబర్ నెల ప్రెడిక్షన్స్ అంటే నవంబర్ మాసం మొత్తం కూడా మనకి ఈ ద్వాదశ రాసుల ఒక గ్రహరీత్యా కావచ్చు, ఈ గ్రహాల అనుకూలత ఎలా ఉన్నది, అలానే ఈ ద్వాదశ రాసుల వారికి ఎలాంటి పరిహారాలు తీసుకుంటే మంచి జరుగుతుంది, ఎలాంటి వాళ్ళ మీద చెడు దృష్టి ఉంది, ఎలాంటి నరదిష్టి ఉందో కూడా మనం తెలుసుకొని దానికి తగ్గటువంటి పరిహారాలేంటి, పరిష్కారాలేంటి, ఏ దైవారాధన చేసుకుంటే మంచిదో, ఏ పరిహారం, ఏ ప్రెడిక్షన్ చేసుకుంటే మంచిదుందో మనము ఇప్పుడు తెలుసుకుందాము. అలానే ఈ కార్తీక మాసం కూడా ఈ నవంబర్ నెలలో రావడం అనేది అదృష్టము. ప్రతి రాశి వాళ్ళు కూడా అదృష్టమని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ద్వాదశ రాశుల్ని ఈ నవంబర్ నెల మొత్తం కూడా ఎలా ఉంటుందో ఇప్పుడు మనము చూద్దాము. విడివిడిగా ఒక్కో రాశి గురించి మనం మాట్లాడుకుందాము. జయ శ్రీమన్నారాయణ. అలానే మనము చూసుకున్నట్లయితే కనుక నవంబర్ మాసం అంటే కార్తీక మాసం అంటే నవంబర్ మాసం రెండు కూడా ఈక్వల్గా రావడం అనేది జనానికి అదృష్టం. అంటే మనం ఎప్పుడో చేసుకున్నటువంటి అదృష్టాలు అనేది ఇలా కలిసి వస్తాయి అన్నమాట. అలానే మనకి 2024లో ఈ నవంబర్ మాసంలో కార్తీక మాసం మొదటి నుంచి ఉండటం అనేది గొప్ప విశేషం. అందులో మనం చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు మిథున రాశికి వచ్చేసాం. మనం ఇప్పుడు మిథున రాశి చూసుకున్నట్టయితే కనుక మనకి మిథున రాశిలో ఎట్లా ఉందంటే పరిస్థితి, ఇప్పుడు ఫస్ట్ మృగశిర, ఆరుద్ర, పునర్వసు ఈ 3 నక్షత్రాలు మిథున రాశి కింద వస్తాయి అన్నమాట. దీంట్లో వచ్చేటప్పటికి కుజుడు 2వ స్థానంలోను, 4వ స్థానంలో కేతువు, 5వ స్థానంలో రవి, 6వ స్థానంలో బుధుడు, 7వ స్థానంలో శుక్రుడు. ఇలా మనం చూసుకున్నట్టయితే కనుక ఏంటిది, ప్రతి స్థానంలో గ్రహాలు ఉన్నాయి, ప్రతి స్థానంలో అనుకూలంగా ఉందా, అనానుకూలంగా ఉందా, అసలు ఏంటి మిథున రాశికి ఈ నవంబర్ మాసంలో అని ఎవరికైనా డౌట్ రావచ్చు. కానీ నవంబర్ మాసంలో మిథున రాశికి పట్టిందల్లా బంగారం అనే ఒక సామెత ఉంది. ఈ సామెత నిజమయ్యేటువంటి అదృష్టం, ఈ మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుందేమో అనేటువంటి అదృష్టం అయితే ఈ మాసంలో ఎక్కువగా కనిపిస్తూ ఉందండి. ఏ రాశి వాళ్ళకైనా సరే వాళ్ళకి అదృష్టం రావాలి అంటే మిథున రాశి వాళ్ళ దగ్గర నుంచి ₹1 తీసుకొని కనుక మీరు చేసినట్లయితే కనుక, సపోజ్ ఏ రాశి వాళ్ళని వ్యాపారం పెట్టాలనుకున్నా, ఏ రాశి వాళ్ళకి ఎదురు వచ్చినా కూడా మిథున రాశి వాళ్ళకి మంచి జరుగుతుందన్నమాట. అంటే ఈ మిథున రాశి వాళ్ళు ఎవరికైనా ఎదురొచ్చినా, ఎవరికి ఎక్కడైనా బోనీ చేసినా కూడా, అంటే ఇప్పుడు మనకి షాపింగ్ మాల్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ ఇలాంటి బోనీ చేస్తూ ఉంటారు సెలబ్రిటీస్. ఈ సెలబ్రిటీస్ కూడా ఈ మాసం మిథున రాశిలో వాళ్ళు పుట్టినట్టు ఉన్నారా అనిపిస్తుంది అనమాట. అలా ఉంటుంది మిథున రాశికి. ఎందుకు ఇంత గొప్పగా చెప్తున్నాడని మీరు అనుకోవచ్చు. కానీ వాస్తవంగా మిథున రాశికి మంచి అనుకూలమైనటువంటి గ్రహాలు, వాటి యొక్క శుభదృష్టి కూడా అలానే ఉంది మిథున రాశికి. అందుకనే ఎప్పటి నుంచో ఏ కోరికలైనా సరే మిథున రాశి వాళ్ళకి అలా అనుకోనేసి ఆ కలగా మిగిలిపోయింది, ఇంక మనం దీన్ని ఏం చేయలేము అనుకుంటే కూడా వీళ్ళు ఈ మాసంలో కనుక, ఈ నవంబర్ మాసంలో మిథున రాశి వాళ్ళు మొదలుపెట్టి ఉంటే కనుక ఖచ్చితంగా అది నెరవేరుతుందని నేను గట్టిగా చెప్తా ఉన్నాను. అలానే ఈ మిథున రాశి వాళ్ళకి ఎక్కడైనా సరే దూరంగా ఉన్నటువంటి బంధువులు, వదిలేసినటువంటి ఆస్తులు, అక్కడ ఎక్కడైనా లంకి బిందులు ఇలాంటివి కూడా వీళ్ళు ప్రయత్నాలు చేసినట్లయితే కనుక మంచి ఫలితం ఉంటుంది. లంకి బిందులు ఉన్నాయి కదా అని చెప్పేసి అని ₹1,00,000 పెట్టేసి ఎవరికో ఇచ్చేసి ఎక్కడ పడి అక్కడ తోవద్దండి. లంకె బిందులు అనేది మీ అదృష్టం అలా ఉన్నదని నేను చెప్పడం జరుగుతూ ఉంది. పూర్వీకుల ఆస్తి ఏదైతే మీరు వదిలేసుకున్నటువంటి అమ్మ తరపు నుంచి కానీ, నాన్న తరపు నుంచి కానీ, తాతయ్య తరపు నుంచి కానీ ఆస్తులు ఏమైనా గొడవలు ఉంటే కూడా ఈ యొక్క నవంబర్ నెలలో ఈ మిథున రాశి వాళ్ళు ప్రయత్నం చేస్తే 100% నెరవేరుతుంది. ఎందుకంటే వాళ్ళకి బుధస్థానం కానీ, గురువు స్థానం కానీ, వాళ్ళకి డబ్బులు వచ్చేటువంటి స్థానాలన్నీ కూడా వాళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి నేను మీకు చెప్పడం జరుగుతూ ఉంది. అందులోనూ నవంబర్ 7 తర్వాత ప్రయత్నం చేయాలి. నవంబర్ 7వ తారీఖు తర్వాత 27వ తారీఖు లోపు కనుక ఈ ప్రయత్నాలు చేస్తే మీకు మంచి ఫలితాలు ఉండేటువంటి ఆస్కారం బాగా కనిపిస్తూ ఉంది. ఇది పొగడత కాదండి, వాళ్ళ రాశిలో ఈ అదృష్టం అనేది వాళ్ళ దశలను బట్టి, దశలు కూడా వాళ్ళకి అనుకూలిస్తే కూడా నేను చెప్పిన ప్రెడిక్షన్స్ అన్నీ కూడా వాళ్ళకి జరిగేటువంటి ఆస్కారం బాగా
కనిపిస్తూ ఉందన్నమాట. అందులో ఇంకో విషయం ఏంటంటే, ఈ మిథున రాశి వాళ్ళు డాక్టర్లు అయి ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి పేషెంట్స్ కూడా ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినా కూడా వాళ్ళకి నయమయ్యేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉంది. అంటే ఈ మిథున రాశి వాళ్ళు ఎవరైనా మీ ఇంట్లో ఉంటే కనుక వాళ్ళ చేతి నుంచి ఒక టాబ్లెట్ కానివ్వండి, ఏదైనా మందు సిరప్లు కానివ్వండి, ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇప్పిస్తే కనుక వాళ్ళకు కూడా నయమయ్యే అటువంటి అదృష్టం కనిపిస్తూ ఉంది. అందుకని మిథున రాశి వాళ్ళు ఎవరైనా మీ ఇంట్లో ఉంటే కూడా ఇలాంటి ప్రయత్నం చేయించండి. ఏదైనా భూమిలో పంటలు వేయాలన్నా, పంట పొలాలకి ఎరువు వేయాలన్నా, మొదటిగా నాటాలన్నా కూడా ఈ మిథున రాశి వాళ్ళు కనుక మీ ఇంట్లో ఉంటే తప్పకుండా వాళ్ళని తీసుకెళ్ళేసి మీరు వాళ్ళకి ఏదైనా సరే, బట్టలు పెట్టైనా సరే, డబ్బు పెట్టైనా సరే, వాళ్ళకి ఎంతైనా సరే చేసేసి ఈ మిథున రాశి వాళ్ళని తీసుకెళ్ళేసి వాళ్ళ చేత బోని చేపిస్తే కూడా మీకు మంచి జరుగుతుంది. కాబట్టి ప్రయత్నం చేయండి. అందులో ఈ మిథున రాశి వాళ్ళు కనుక ఎవరైనా పొలిటీషియన్స్లో ఉంటే వాళ్ళకి మంచి క్యాడరు, మంచి గుర్తింపు కూడా లభించేటువంటి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉందండి. అలానే ఈ మిథున రాశి వాళ్ళ కనుక సెలబ్రిటీస్ కనుక ఎవరైనా ఉంటే వాళ్ళకి మంచి అదృష్టం వచ్చేలా కూడా బాగా కనిపిస్తూ ఉంది. ప్రయత్నాలు అయితే బాగా చేయండి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ మాసం మొత్తం కూడా మిథున రాశి వాళ్ళ కిందే ఉందా అనుకుంటే కూడా ఆశ్చర్యం లేదు. మిథున రాశి కిందే ఉందని చెప్పుకోవచ్చని మనం. అంటే అన్ని రాశులు బాగున్నాయి, అందులో కాకపోతే ఈ మిథున రాశి అనేది ప్రత్యేకించి చాలా బాగుందని మాత్రం చెప్తా ఉన్నానండి. ఎవరికైనా కాలేదు అంటే అది నా తప్పు కాదు, అది గ్రహాల రీత్యా వాళ్ళ పరిస్థితిని, వాళ్ళకున్నటువంటి దశలు, అంతర్దశలు ఏం నడుస్తున్నాయో చూసుకొని వాళ్ళు ఇంకా పరిహారాలు తీసుకుంటే, ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళి పరిహారాలు తీసుకుంటే వాళ్ళకి ఇంకా మంచి జరిగేటువంటి ఆస్కారం బాగా కనిపిస్తూ ఉంది. అందులో మనకి ఇంకోటనికంటే ఈ సెలబ్రిటీస్ మనం ఏదైతే అనుకున్నామో వాళ్ళు చిన్నటువంటి క్యారెక్టర్లు కానివ్వండి, చిన్నటువంటి చేసుకునేటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికి కూడా మంచి అవకాశాలు వచ్చేటువంటి అదృష్టం బాగా కనిపిస్తూ ఉందండి. అందులోనూ ఎవరైనా పురుషులు ఈ ఒక మిథున రాశిలో కనుక ఎవరైనా పురుషులు ఉండి లేట్ మ్యారేజ్ ఎవరైనా ఉంటే కూడా ఈ మాసంలో ఈ ఒక నవంబర్ నెలలో వాళ్ళకి మ్యాచెస్ సెట్ అయ్యేటువంటి అదృష్టం కూడా బాగా కనిపిస్తూ ఉంది. ప్రయత్నం చేయండి. ఎవరైనా నాన్నగారి తరపు నుంచి వచ్చేటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో అది మీకు సెట్ అయ్యేటువంటి ఆస్కారం బాగా కనిపిస్తూ ఉంది. కాకపోతే పెళ్ళి మాత్రం నవంబర్ మాసంలో అవ్వదు. వాళ్ళకి పెళ్ళి అయితే వచ్చే సంవత్సరం నాటికి, వచ్చే ఏడాది నాటికి పెళ్ళి అయితే ఉంటుంది, కానీ అమ్మాయిని కుదుర్చుకునేలాగైతే ఈ మాసంలో బాగా కనిపిస్తుంది. కాబట్టి లేట్ మ్యారేజెస్ ఎవరైనా మగవాళ్ళు ఉంటే ప్రయత్నాలు చేయండి. నాన్నగారి తరపు నుంచి వచ్చేటువంటి బంధువుల్లో నుంచి అమ్మాయి మీకు వచ్చేటువంటి అదృష్టం ఉంటుంది. అందులోనూ ఈస్ట్ నుంచి లేదా సౌత్ నుంచి వచ్చేటువంటి అమ్మాయి అయితే మీకు కరెక్ట్గా సూటబుల్ అవుతుంది. ఈ ప్రయత్నాలు మీరు చేస్తే మంచిది, బాగుంటుంది. అందులోనూ మిథున రాశిలో ఉన్నటువంటి పెళ్లి కానిటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాలసర్ప దోషం కానివ్వండి, కుజదోషం కానివ్వండి, వాళ్ళకి పడిగల దోషం కానివ్వండి, లేదా పూర్వీకుల దోషం కానివ్వండి, ఏమైనా ఉంటే కూడా ఈ మాసంలో దానికి తగ్గటువంటి పరిహారం చేసినట్లయితే కనుక వాళ్ళకి ఎటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయేసి వాళ్ళు అనుకున్నటువంటి గోల్స్ ఏవైతే ఉందో వాటికి రీచ్ అయ్యేదానికి మొదటి అడుగు ఈ యొక్క 2024 నవంబర్ మాసం నుంచే అవుతుందని గట్టిగా నేను చెప్తా ఉన్నాను. మీరందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో దిగులు పడకుండా ప్రయత్నం చేయండి. 100%గా సక్సెస్ మీదే అవుతుంది. ఎవరైనా సరే గ్రూప్ 1కి కానివ్వండి, లేకపోతే మిలిటరీకి కానివ్వండి, ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా ఈ మిథున రాశులు ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. ప్రయత్నం చేయండి. సోషల్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అనాథాశ్రమాలు కానివ్వండి, లేదా ట్రస్ట్ రూపంగా ఎవరైనా స్థాపించాలనుకున్నా కూడా వాళ్ళకి మంచి అదృష్టం వస్తుంది, వాళ్ళకి మంచి సపోర్టింగ్ దొరుకుతుంది. కాబట్టి ఈ మాసంలో ఏదైనా ప్రయత్నం చేస్తే మంచి ఫలితం వస్తుందండి. మీరు దానికి ప్రయత్నం చేయండి, మంచి అదృష్టం వస్తుంది. ఇలానే ఇంకా మంచి ఫలితాలు కావాలనుకుంటే ఈ మిథున రాశి వాళ్ళకి ఈ యొక్క నవంబర్ మాసం మొత్తం కూడా చిన్న పరిహారాలు చేసుకుంటే కూడా ఇంకా మంచి అదృష్టం మీకు అయితే ఉంటుందని గట్టిగా నేను చెప్తా ఉన్నాను. వీళ్ళు చేయాల్సింది ఏం లేదండి, ఏదైనా ఒక రోజు మీకు కుదిరిన రోజున మనకి పచ్చ పెసలు దొరుకుతాయి అన్నమాట. ఈ పచ్చ పెసలు 1 కిలో పావు తీసుకొని వాటిని గుగ్గిళ్ళ రూపంలో అంటే వండాలి. మనం
వండినా పర్వాలేదు, లేదా గుడిలో ఉన్నటువంటి ఆచార్యుల వారికి, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ పురుషునికి ఎవరికైనా సరే ఇవి ఇచ్చి వండించి ఏదైనా స్వామివారికి మీరు నైవేద్య రూపంగా సమర్పించేసి ఆ నైవేద్యాన్ని ప్రసాద రూపంగా వచ్చినటువంటి భక్తులకు గనక మీరు ఇచ్చినట్లయితే గనక మీకున్నటువంటి ఏలనాటి శని కానివ్వండి, వేరే ఏ దోషం ఉన్నా కూడా ఈ మాసంలో మీకు తొలగిపోయేదానికి అదృష్టం ఉంది. కాబట్టి ఈ ప్రయత్నం మీరు చేస్తే గనక మీరు అనుకున్న పని ముందుకు వెళ్ళేదానికి మరింత తోడ్పడుతుంది. అలానే మీరు ఇది కూడా చేయలేను, ఇది చేసినా పర్వాలేదు, అలానే నేను మీకు ఒక నెంబర్ కూడా ఇస్తాను, అది మనకి వేదాల నుంచి తీసిన నెంబరు. ఈ నెంబర్ని కూడా మీరు ప్రతినిత్యం కూడా పారాయణ రూపంలో చేసినట్లయితే కనుక మీకు మరింత అదృష్టం అనేది చేకూరుతుందని నేను గట్టిగా నమ్ముతూ ఉన్నాను. ఆ నెంబర్ మీకు వచ్చేసి 336805. ఈ నెంబర్ని మీరు ప్రతినిత్యము 108 టైమ్స్ కనుక జపం చేసినట్టయితే, పారాయణం చేసినట్టయితే కనుక మీరు అనుకున్నటువంటి పరిస్థితులకు కానివ్వండి, స్థానానికి కానివ్వండి, మీరు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ ప్రయత్నాలన్నీ కూడా మీరు చేసి మంచి ఉన్నత స్థాయికి మీరు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.